హాయ్ నమస్తే సంజీవ్ జగతి స్వాగతం. రిటైర్మెంట్ లైఫ్లో నేను ప్రయాణాలలో ఉపయోగించుకోవడానికి వేర్వేరు ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయడానికి వీలుగా నా కారుని అన్ని వసతులతో నా సౌకర్యార్థం మలుచుకున్నాను. ఆ కారులో నేను వేర్వేరు ప్రదేశాలలో ఏ విధంగా బస చేస్తాను, ఏ విధంగా నా తిండిని సమకూర్చుకుంటాను చూపించడం కోసం ఈ వీడియోను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ప్రస్తుతం మేము వికారాబాద్ రోడ్లో ఉన్నటువంటి హిమాయత్ నగర్ శివార్లో గల ఒక ఫామ్ హౌస్లో మా కుటుంబంతో సహా క్యాంపింగ్ చేస్తున్నాం. మధ్యలో చిలుకూరు దైవదర్శనం చేసుకుని మా కుటుంబాలు ఒక ఫామ్ హౌస్ను చేరుకున్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను, చూడండి. ఇది ఏదో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్. దీంట్లో చాలా వృక్షాలు, ఫలవృక్షాలు, ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. ఇది వాళ్ళు అద్దెకిస్తుంటారు. మేము ముందే మాట్లాడుకోవడం వల్ల ఇక్కడికి చేరుకున్నాం. దీంట్లో ఆ దృశ్యాలను మీరు చూడవచ్చు, చాలా బాగుంది. దీని పేరు రాహుల్ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ చేరుకోగానే మా కుటుంబ సభ్యులు చకచక మా కారులో ఉన్నటువంటి అన్ని వసతులతో కూడిన టెంట్, మ్యాట్స్, డైనింగ్ టేబుల్ ఎట్సెట్రా అన్నీ తీసుకొచ్చి అక్కడ క్యాంపింగ్ ప్లేస్లో ఉంచడం జరిగింది. అలాగే మేము టెంట్ తీసుకున్నాము. అది 6 బస చేయడానికి వీలుగా ఉన్న టెంట్ మొదటిసారి తీసుకున్నాం. దాన్ని ఏ విధంగా మేము ఇక్కడ ఇన్స్టాల్ చేస్తామో చూడండి. మా కారులోనే వంటకు సంబంధించినటువంటి స్టవ్, గ్యాస్ స్టవ్, పాత్రలు, ఇన్స్టంట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. చకచక వాటిని చేయడం జరిగింది. కాకపోతే ఇదివరకే వాటిని రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి, ఎందుకంటే దైవ దర్శనార్థం వెళ్ళి కాస్త లేట్ అవుతుందనే ఉద్దేశంతో మేము ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మా లంచ్ కార్యక్రమం కొనసాగుతుంది. లంచ్ కాగానే కాసేపు ఆట విడుపు, మా పిల్లలు ఆడుకోవడం అవన్నీ ప్లాన్ చేసుకున్నాం. లంచ్ తర్వాత విశ్రమించడం కోసం మేము మా 6 స్లీపర్ టెంట్ని ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటిసారి కాబట్టి కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి బ్రోచర్ తెచ్చుకోలేదు. ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే కాస్త సమయం ఎక్కువనే పడుతుంది. ముందే తెలిసి ఉన్నట్టయితే అది 5 నిమిషాల్లో ఆ టెంట్ వేయడం జరుగుతుంది. కాకపోతే మాకు కొంచెం టైం ఎక్కువనే పట్టింది. ఎందుకంటే దాని గురించి ముందు తెలియదు కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో సఫలం అవుతున్నాం. సఫలమైన తర్వాత ఈ వీడియో తీశాను కాబట్టి మేము అనుకున్న దానికంటే 4 సమయం ఎక్కువ పట్టింది. 5 నిమిషాలు పట్టాల్సింది అరగంట పట్టింది. కానీ ఆ తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. టెంట్ బాగుంది. పిల్లలు దాంట్లో పడుకోవడం జరిగింది, ఆడుకోవడం జరిగింది. పెద్దవాళ్ళు కూడా పడుకున్నారు. ఆ విశేషాలు కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. మా అబ్బాయి సుమన్, నేను ఇద్దరం కలిసి దాన్ని ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ముందు సరిగా తెలియక దాన్ని క్రాస్ చేయలేదు. క్రాస్ చేయకపోవడం వల్ల అది టెంట్ లాగా గుహలాగా ఏర్పడలేదు. ఇప్పుడు అది ఆ కన్ఫ్యూజన్ అర్థమైపోయింది. ఓకే,
ఇప్పుడు దాన్ని రెక్టిఫికేషన్ చేసాం, టెంట్ వేయడం జరుగుతుంది. ఈ లోపల మా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, టెంట్ అయిపోయింది. మా పిల్లలు దాంట్లో ఆడుకోవడానికి లోపల దూరారు కూడా. మేము మా ఫుడ్ని మేము ఎంజాయ్ చేయడం కోసం పిల్లలు తిన్నారు, వాళ్ళు విశ్రమిస్తున్నారు. దీంట్లో చూడొచ్చు ఎంత బాగుందో. ఆదివారమైన కార్తీక మాసం, ఏకాదశి ప్రత్యేకంగా విశిష్ట పర్వదినం కాబట్టి అందరం శాకాహార భోజనమే. పులిహోర, చక్కెర పొంగలి, బూరెలు, దద్దోజనం ఈ ఫుడ్స్ మాత్రమే తీసుకున్నాం. చక్కటి వనభోజనం, క్యాంపింగ్ అని ఇంగ్లీష్లో అంటున్నాం కానీ వనభోజనం. నార్త్ ఇండియాలో క్యాంపింగ్ అంటే చాలా ఫేమస్. మన తెలంగాణలో కానీ మన సౌత్ ఇండియాలో కానీ అంతగా పాపులర్ కాదు. ఇది బాగుంటుంది. ఇది మా టెంట్లో పిల్లల ఇది. తెలుగులో క్యాంపింగ్ ఛానల్స్ కూడా లేవు, కానీ నార్త్ ఇండియాలో ప్రత్యేకంగా ఈ క్యాంపింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న ఆదరణ అంత ఇంత కాదు. కాకపోతే నాకు వాటి మీద అభిరుచి బాగా ఉంది కాబట్టి నా ఛానల్లో క్యాంపింగ్ విశేషాలను, లైఫ్ స్టైల్ విశేషాలను అన్నింటినీ తెలుగులో చేస్తున్నాను. మీరు ఆదరిస్తే ఈ తరహా వీడియోస్కి చాలా ప్రాచుర్యం తెచ్చిన వాళ్ళు అవుతారు. దానివల్ల క్యాంపింగ్ మెంటాలిటీని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. దానివల్ల మనో వికాసము, విహార ఫలితము రెండు దక్కుతాయి. ఇప్పుడు మా కార్లోని కొన్ని ఆర్టికల్స్ చూడండి. ఇది డైనింగ్ టేబుల్, పిక్నిక్ టేబుల్ అంటారు. కారులో ఉంటుంది, ఒక సూట్ కేస్ లాగా ఉంటుంది. ఇది ఒక చిన్న, ఇది వాటర్ డిస్పెన్సరు. బటన్ నొక్కగానే వాటర్ వస్తుంది. ఇట్లా ఇది టెంట్ చూశారు కదా, అవన్నీ స్టూల్స్, పోర్టబుల్ అన్నీ. ఇప్పుడు ఇక మా పిల్లలు ఎంటర్టైనింగ్లో పడ్డారు. కొన్ని తమాషాలు, పాటలు, ఆట విడుపు కార్యక్రమాలు, సరదా కార్యక్రమాలు అన్నీ జరిగాయి. కొంత అందరం ఆనందపడి సంతోషంగా మా విహారయాత్రని ఈ విధంగా చేసుకొని ముగించాం. హైదరాబాద్ లాంటి నగరాల్లో పిల్లలు చదువుతూ ఎంత స్ట్రెస్ గురవుతారో తెలిసిన వాడిని. ఇప్పుడు చూడండి, పిల్లలు ఈరోజు ఆదివారం కాబట్టి, సెలవు రోజు కాబట్టి అందరూ వచ్చారు. మా మనవరాలతో నా ముగ్గురు మనవాళ్ళు ఆడుకోవడం, ఆనందపడడం, స్ట్రెస్ రిలీఫ్ ఇది చాలా బాగుంటుంది. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఈ విధమైనటువంటి క్యాంపింగ్లన్నీ ఉండాలి. ఇది హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఇది చిన్న క్యాంపింగ్. మేము దంపతులం పెద్ద క్యాంపింగ్లే ప్లాన్ చేస్తున్నాం. ఆ విశేషాలని రానున్న వీడియోలో సంజీవ్ జగత్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ మీకోసం ముందుంచడం జరుగుతుంది. సంజీవ్ జగత్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ. ఈ వీడియోను చివరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి పంచండి. ఇది మా టెంట్, 6 దీంట్లో పడక వేయవచ్చు. ఇది అన్ని రకాల వాతావరణం తట్టుకునే విధంగా తయారు చేశారు. అమెజాన్ నుంచి తెప్పించాను. ఇందులో ఉన్నటువంటి వస్తువులు చాలా మటుకు
అన్నీ డెకత్లాన్ నుంచి, అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. భారతదేశ యాత్రకి నేను సన్నద్ధమవుతున్నాను. ఆ విశేషాలను మీరు ఎప్పటికప్పుడు పొందే వీలుగా సంజీవ్ జగత్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు అవసరం. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు చూడండి, ఈ టెంట్ అప్పుడు అరగంట పట్టింది దీన్ని టెంట్ వేయడానికి. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు కూడా పట్టలేదు, చకచక వాటిని చేసేసారు మా పిల్లలు. ఏదైనా సరే కొత్తలో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ తర్వాత మనం మన సౌకర్యాన్ని బట్టి తొందరగానే వాటిని డిస్మెంటల్ చేయవచ్చు, ఉపయోగించుకోవచ్చు. సో ఈ అన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నా కార్లో పోర్టబుల్, చాలా తక్కువ స్పేస్లో వీటిని చేసుకుంటాం. కాగానే మళ్ళీ వాటిని ఏ ప్లేస్లో ఉంచుతాం. అన్నీ పడుకోవడం కానీ, వంట చేసుకోవడం కానీ, ఈవెన్ బాత్రూమ్ సౌకర్యం కూడా ఒక టెంట్ రూపంలో ఉంటుంది. వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అన్ని రకాల వసతులని కారులో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ ఆర్టికల్స్ని నార్త్ ఇండియా క్యాంపింగ్ కార్ యూట్యూబర్స్ నాకు అందించడం జరిగింది. వాళ్ళ సహకారంతో నేను తీసుకున్నాను. నేను పెద్దగా యూట్యూబ్ విషయంలో అంత ఇంట్రెస్ట్ లేకున్నప్పటికీ చేస్తున్నాను. ఇది మేము చేసినటువంటి ఫామ్ హౌస్ ప్లేసు ముగిస్తున్నాం. సంజీవ్ జగత్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అభిమానమే నాకు కొండంత అండ. థ్యాంక్ యూ. మీ సంజీవ్ గౌడ్ సైనింగ్ అవుట్.